చంచలమ్మ ఇచ్చిన డ్రెస్‌ని చంటికి వేసి సింధూర బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ చంచలమ్మని తీసుకొని వచ్చి అటు చూడు అని చెప్పేసైతే చంటి వైపు చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది. చంటి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పేసైతే చాలా సంతోషంగా చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో చంచలమ్మ ఊర్లో ఉన్న జనం మొత్తానికి భోజనాలు పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి కూడా వాళ్ళ ఇంటికి వచ్చి భోజనాలు వడ్డిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా కొడుకు నాతో పాటే భోజనాలు వడ్డిస్తున్నాడు అని చెప్పేసైతే చాలా సంతోషంగా చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఇంకో వ్యక్తి వచ్చి ఏవండీ నాకు సాంబార్ ఎయ్యండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అయిపోయింది ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పేసైతే సాంబార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో బకెట్‌లో సాంబార్ వేయబోతూ ఉండగా తన చేతి మీద ఒలిగిపోతూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అమ్మా అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో చంటి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కంగారు పడుతూ అమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అమ్మా అమ్మా నొప్పి బాధ బాధ అని చెప్పేసి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన చంటి మాత్రం అమ్మా అమ్మా ఏమైంది నీకు ఏమైంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చేతిని తన దగ్గరగా తీసుకొని నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే తన చేతికి మొత్తాన్ని తుడుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ, సింధూర వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం చాలా కంగారు పడిపోతూ చంచలమ్మ చేతిని అలా తుడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ తన కొడుకు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ కాదు నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు.